మనం యూనివర్సిటీకి సంబంధించిన భూములకు మళ్ళీ నోటీసులు వచ్చినాయంట. మన గతంలో చూసినాం హెచ్సియు అయిపోయింది. అవునవును. ఏంది మళ్ళా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు విద్యాశాఖ మంత్రి అన్న. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆయనకు ఈ చదువుకున్నోడైతే అర్థమవుతుంది. ఇప్పుడు A+B² ఏందన్న, దాని ఫార్ములా తెలియదు. ఎట్ ద సేమ్ టైం శాస్త్రీయ నామాలు తెలియదు. ఏమైనా ఉంటే అరిస్టాటిల్, ప్లేటో అలాంటి సంబంధించిన వాళ్ళ యొక్క ఫిలాసఫర్ల యొక్క చరిత్ర తెలియదు. ఆయనకి ఏం తెలిసిందల్లా ఏంటిది? రియల్ ఎస్టేటు, దుకాణము, భూమి అమ్ముడు కొనుడు, దాంట్లో ఏమైనా కట్టుడు, ఓపెన్ చేసుడు, గంతే తప్ప ఆయనకి ఏమైనా తెలుసా? ఏది తెలియదు కదా. మను యూనివర్సిటీ అని అంటే కూడా ఆయనకు ఫుల్ ఫామ్ తెలియదు. ఫస్ట్ థింగ్, రాడ భూమి ఉందంట, ఏదో యూనివర్సిటీ అట, దాన్ని మనం తీసుకోవాలి అని అంటాడు తప్ప ఆ మను యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అనేది సో ఆయనకు తెలియదు, రాదు. కాబట్టి ఆయన చేసే పని అది కాబట్టి 100% అదే చేస్తాడు, మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేయాల్సిన పని అది కాదు రేవంత్ రెడ్డి. నువ్వు ఆ 50 ఎకరాల భూముల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. నీకు చేతనైతే డెవలప్ చేయలేదు అని అంటే నీకు సంబంధించిన ఎంపీలు ఉంటారు ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఒక హాస్టల్ క్రియేషన్ కోసము, లేదు అని అంటే ఇంకా అమ్మాయిలకు హాస్టల్స్ ఇవ్వడం మేము ఫిజికల్గా వెళ్ళి చూసినాము. ఒక రీసెర్చ్ స్కాలర్కి హాస్టల్ ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఒక గది ఉండాలి, ఒకరికి ఒక రూమ్. కానీ ఒక్కొక్క రూమ్లల్లో 3-4 రీసెర్చ్ స్కాలర్స్ పడుకునే పరిస్థితి ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్నది. అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుండో తెలియదు వాళ్ళకు. అక్కడ భూమి పడవబడ్డది, మేము తీసుకోవాలని అంటే గదా నువ్వు చేసే లుచ్చా పని. అది యూజ్లెస్ ఆ భూమి, అందుకే తీసుకుంటున్నాం అంటున్నా. ఎట్లా యూజ్లెస్ అవుతుంది? ఈ గాడిదలు యూజ్లెస్ కాదు కదా. ఒక 100 కోట్లు 1000 కోట్లు ఇస్తే దాంట్లో ఏమైనా హాస్టల్ కడతారు కదా, ఎట్లా యూజ్లెస్ అవుతుంది? ఒక 100 కోట్లు ఇస్తే ఇంకో డిపార్ట్మెంట్ డెవలప్ చేస్తారు కదా, భావి తరాలకు రీసెర్చ్ జరుగుతుంది కదా, ఎట్లా యూజ్లెస్ అవుతుంది? యూజ్లెస్ ఫెలోస్ వీళ్ళకి తెలియదు. యూజ్లెస్ కాదు, అది యూజబుల్ ల్యాండ్. ఒక యూనివర్సిటీకి దాదాపుగా 1000 ఎకరాలు కావాలి. ఆక్స్ఫర్డ్కి ఎన్ని వేల ఎకరాలు ఉన్నది, హార్వర్డ్కి ఎన్ని వేల ఎకరాలు, యూనివర్సిటీ ఆఫ్ కెనడీకి ఎన్ని వేల ఎకరాలు ఉన్నది, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి ఎన్ని వేల ఎకరాలు ఉన్నది, జేఎన్యూకి ఎన్ని వేల ఎకరాలు ఉన్నది, మా ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్ని వేల ఎకరాలు ఉన్నది, హెచ్యుకి ఎన్ని వేల ఎకరాలు ఉన్నది, ఐఐటీలకు ఎన్ని వేల ఎకరాలలో ఉన్నాయి భూములు. ఆ సోయి ఉన్నదా? 200 ఎకరాల నుంచి వెళ్ళి 50 ఎకరాలు గుంజుకోవాలని చూసే గాడిద కొడుకులకు చెప్తున్నా నేను. అరే నాయన, యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ మొత్తము ఒక ప్రపంచవ్యాప్తంగా ఆడ రీసెర్చ్ జరుగుతుంది రా బాబు, మేధో మదనం జరుగుతుంది. అక్కడ మీలాంటి పిచ్చోళ్ళు ఉండరు, అక్కడ చదువుకునే విఘ్నులు ఉంటారు, మీలాంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉండరు, మాలాంటి విద్యార్థులు ఉంటారు. రేపు భావి తరాల కోసం ఉపయోగపడేటోళ్ళే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ విజ్ఞతకు, వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఆడ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. కానీ మీలాంటి లత్కో రాజకీయాలు చేయొద్దు, దయచేసి చెప్తున్నాం. నువ్వేమో ఆయన పిచ్చోడు అంటున్నావు, ఆయనేమో నేను డాక్టర్ని కాదు, నేను సోషల్ డాక్టర్ని అంటాడు. ఇవ డాక్టర్లు సిగ్గుపడేటట్టున్నది కథ. 7 సంవత్సరాలు కష్టపడి డాక్టర్ అయ్యి, మాలాంటి యూనివర్సిటీలలో పిహెచ్డీ చేసి 5 సంవత్సరాలు కష్టపడి డాక్టర్ అయ్యేటోళ్ళు మేము సిగ్గుతో తలదించుకోవాలి. డాక్టర్ అని ఆయన, నువ్వు ఏం మాట్లాడుతావు అర్థం కాదు. ఆయన ఆ టైంకి ఆయనకు ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నదండి ఆయనకు. మొన్న ఒక దాంట్లోనేమో సోనియా గాంధీ ప్రధానమంత్రి అయింది అన్నాడు, నిన్ననేమో నేను డాక్టర్ని అయినా అంటాడు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఉందంటాడు మన తెలంగాణలో. అదేవిధంగా మన హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయంటాడు. ఏం మాట్లాడుతుండన్నా, ఏం చేస్తుండవు ఈయనే? ఆయనకు తోస్తలేదు, ఏం మాట్లాడాలో అర్థమైతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఎక్కడైనా భూమి కబ్జా చేద్దామనంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, ఏంటన్నా పైసలు తిందామనంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ నుండి ఏం మాట్లాడేది అర్థమైతలేదు. ఇక ఇంకో పక్క రాష్ట్రం వల్ల నిరుద్యోగులు అందరూ మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు, అలాని పోలీసులు కూడా విపరీతంగా తిడుతున్నారు బూతులు. ఇక అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు నైట్ ఈ రోజు సాయంత్రం దెబ్బలు తింటే రేపు పొద్దుగాల వచ్చి ఓడియన్ మాల్ అని చెప్పి షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అందరిని అంటలేం, కానీ నిన్న వ్యవహరించిన తీరు చూస్తే ఆడ ధర్నా చేస్తుంది ఎవ్వడు లేడు, ఎస్సీ ఎస్టీ బీసీలే. అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యంగా లక్షా కొడుకులని మాట్లాడడం ఎంత హీనమది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఆయన కొడుకులు గట్లా మాట్లాడతారా? నీకు రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే ఆయనకు ఇంట్లోకి పోయి మసాజ్ చేసినారా పైన? ఆయన ఏంది ఇది? మా మీద ఫ్రస్ట్రేషన్ మీకెందుకు? రేవంత్ రెడ్డి మీద అంత ఇష్టం ఉంటే ఆయనకు తలనొప్పి వస్తే హెడ్ మసాజ్ చేయర్రి, కానీ మా మీద ఎందుకంత ఫ్రస్ట్రేషన్? మా హక్కుల కోసం పొట్లాడుతున్నాము, మాకు వాళ్ళు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాల కోసం మేము అడుగుతా ఉన్నాం కదా. నేను ఇంట్లోకి వచ్చి నీ ఆస్తి అడుగుతలేం కదా. ఇలా పోలీసు వాళ్ళు గిట్లా దౌర్జన్యంగా ఇలా వెమ్మడిబడి కొట్టి బట్టలు చింపి
కొడుకులని మాట్లాడితే ఏందా భాష ఎడిపోతుంది తెలంగాణ రాష్ట్రం. మరి మీరే చెప్తుర్రా? ఈ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి చెప్పిస్తుండ, ఎవరు చెప్పిస్తుండ? కనీసం ఇప్పటి వరకు అతని మీద ఎటువంటి చర్యలు లేవు, ఎడిపోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రియమైన విఘ్నులారా, మేధావులారా, ప్రజలారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా అందరు ఆలోచించండి. ఈ నా కొడుకులు రేపటి రోజున మన ఇళ్లకి వచ్చి కొట్టే పరిస్థితి దాపరించింది. కాబట్టి మనం జాగృతం కావాలి, మనము మేల్కొలవాలి. ఈ నా కొడుకులను ఒక్కొక్కరిని వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నించాలి, అడగాలి, నిలదీయాలి. లేని పక్షంలో మాత్రము మన హక్కులను మనమే కోల్పోతాం. ఏమని చెప్తారు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి మేము ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఆయన ఎట్లాగూ ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో లేదు. కానీ ఆయన మానసిక పరిస్థితి మంచిగా చేసుకోవాలి. లేకపోతే యాజ్ ఎ సైకాలజీ స్టూడెంట్గా ఒకటి రికమెండ్ చేస్తాను నేను. మా దగ్గర ఒక కౌన్సిలర్లు ఉన్నారు, సైకాటిస్టులు ఉన్నారు, వాళ్ళని పంపిస్తాము. లేదు అని అంటే నువ్వు వస్తా అంటే కూడా నిన్ను షాకింగ్ థెరపీ లేకపోతే ఇంకేకరమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి మా దాంట్లో, అవి నేర్పిస్తాము. వాటి ద్వారా నీ యొక్క మానసిక పరిస్థితి మంచిగా అయ్యే పరిస్థితి ఉన్నది. అప్పుడైనా మంచిగా మాట్లాడదామో చూద్దాం. కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి, ఖబర్దార్ అంటున్నాం. థ్యాంక్ యూ.